బ్యూటిఫుల్ హౌస్ అండి. చూసుకోవచ్చు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో. ఫ్రంట్ వెల్షన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా. ఇది వచ్చేసి మనకు చెట్లు పెట్టుకోవడానికి అనేది స్పేస్ అనేది ఇచ్చారు. గేట్ డిజైన్స్ అనేది చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. బోరు అది వచ్చేసి సంప్ వచ్చేసింది. ఫ్రంట్లో మనకు వాష్ ఏరియా ఒకటి వచ్చేసింది. ఈస్ట్కి ఒక డోరు అండ్ నార్త్కి ఒక డోర్ వచ్చేసింది. మన కిచెన్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఇట్లా ఒక స్పేస్ అనేది వచ్చింది. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా చూసుకోవచ్చు. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది వండర్ఫుల్ ఇచ్చారు ప్రాపర్టీకి. మెయిన్ డోర్ డిజైన్ ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఉందో. వచ్చేసి మనకు హాల్ ఏరియా. హాల్లో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్స్. ఇక్కడ వచ్చేసి మనకు 2 యూనిట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా. ఓపెన్ కిచెన్ స్పేస్. కింద స్పేస్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. చాలా మెయింటెనెన్స్ అనేది మన పెట్టుకోవడానికి అనేది స్పేస్ అనేది చాలా వండర్ఫుల్ ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు నార్త్ ఫేస్ కానీ ఇంట్లో వర్కర్స్ ఉండడం మాత్రం మనకు హాల్లో నుంచి కాబట్టి ఇట్లా నార్త్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు బయటకు వెళ్ళిపోవడానికి. ఇదంతా మనకు డైనింగ్ స్పేస్ అండ్ హాల్ ఏరియా. కింద మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ వచ్చింది. అండ్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో అండ్ అక్కడ ఒక విండో. ఇక్కడ సెల్ఫ్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అండ్ గమనిస్తే మాత్రం ఇక్కడ లో రూఫ్ అనేది ఏమైనా వేస్టేజ్ సామాన్ పెట్టుకోవడానికి అనేది లో రూఫ్ ఇచ్చారు. అండ్ ఓపెన్ మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. చాలా విశాలంగా ఉంటుంది. బెడ్రూమ్ సైజ్ చాలా వండర్ఫుల్ వచ్చేసింది. 145 స్క్వేర్ యార్డ్స్లో వండర్ఫుల్ లొకాలిటీలో ప్రాపర్టీ అనేది ఉంది. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇదంతా మనకు స్టెప్స్ మొత్తం గ్రానైట్ వేశారు అండ్ స్టీల్ రైలింగ్స్ తోటి. పైన ఫస్ట్ ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియా చూసుకోవచ్చు. అండ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద టైల్స్ చూసుకోవచ్చు. చూసుకోండి సిట్టింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ స్పేస్. మాస్టర్ బెడ్రూమ్లో ఎంత విశాలంగా ఉందో చూసుకున్నారు కదా. చాలా స్పేస్ ఇచ్చి చాలా వండర్ఫుల్ వచ్చేసింది మనకు. ఇది వచ్చేసి విండో, అది వచ్చేసి విండో. అండ్ ఇది వచ్చేసి మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. సీలింగ్ డిజైన్స్ అనేది చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ వచ్చేసిందో. అండ్ అటాచ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మనకు ఈ సైడ్ నుంచి చూస్తే మనకు ఇలా ఈ విధంగా ఉంటుంది బెడ్రూమ్. చాలా బ్యూటిఫుల్ వస్తుంది బెడ్రూమ్. ఇట్లా చాలా స్పేసెస్ వచ్చేసింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నారు కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకు పూజ రూమ్ స్పేస్ అనేది పైన ఇచ్చారు. కింద అనేది స్పేస్ అనేది సెట్ కాక మనకు పైన స్పేసెస్గా చాలా విశాలంగా ఇచ్చారు పూజ రూమ్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏదైతే ఉందో. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఇలా ఈ విధంగా చూస్తే మాత్రం మనకు బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా ఉంటుంది. ఇది బెడ్రూమ్ సైజెస్. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్ వచ్చేసింది కదా. చాలా బ్యూటిఫుల్ వస్తుంది మాత్రం. ప్రాపర్టీ మాత్రం క్లియర్ డీటెయిల్. ఎవ్రీ బ్యాంక్ అనేది 80% లోన్ వస్తుంది. మీరు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. లొకేషన్ చూస్తే ఈసీఎల్ బండ్లగూడ దగ్గర ఉన్న మన నాగారం మున్సిపాలిటీలో ఉన్న ప్రాపర్టీ ఇది. ప్రాపర్టీ నచ్చింది అనుకున్నా, నచ్చినట్టయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అయితే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. సపోర్టింగ్ చేసి ఇలాంటి వీడియోస్ మేము ముందు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.